ఒకప్పుడు వెల్టూర్ ఎలా ఉందో ఇప్పుడు వెల్టూర్ ఎలా ఉందో మీ అందరికి నేను ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. చూడండి, వెల్లటూర్కి ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇప్పుడు చూస్తున్నదే వెల్టూర్ ఎంట్రన్స్. ప్రస్తుతం వెల్టూర్ ఎంట్రన్స్ ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇది మన కాలేజ్ అనమాట, మర్చిపోలే ఎవరు అంటే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్మీడియట్ అనమాట. ఓకేనా. కొత్త కట్టిన మసీద్ ఇది. ఒకప్పుడైతే జనరల్గా అది రోడ్డు, ఇప్పుడు మార్చారనమాట. అది ఇటు సైడ్ వచ్చింది, అది రోడ్డు ఒకప్పుడు. ఇప్పుడు రోడ్డు మారి ఇటు సైడ్ వచ్చిందనమాట. ఇండియన్ ఆయిల్ బంక్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే వెల్టూర్ అనమాట. ఎంట్రన్స్ చెప్పాను కదా. ఇప్పుడు లాగ్ సెంటర్ దాటాం మనం. లాగ్ సెంటర్ దాటిన తర్వాత ఈ వెల్లటూరులో ఫేమస్ బిర్యానీ పాయింట్ ఏమన్నా ఉంది అంటే కనుక అతిథి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్టూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ చర్చిని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పిన రెస్టారెంట్ అయితే కనుక ఇదే, అది ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నాను కదా. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్టూర్కి ఒక వెన్నుపూసలాగా ఉన్న రెస్టారెంట్ అంటే వెల్టూర్లో ఫేమస్గా ఉంది బిర్యానీ అంటే కనుక ఈ యొక్క అతిథి రెస్టారెంట్ మాత్రమే. ఇంకా దీన్ని మించింది అయితే ఏమీ లేవు. ఉన్న వేస్ట్, ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి చదువుతున్నాను. ఉన్న వేస్ట్ అనమాట. మిగిలినవి అన్నీ కూడా అనవసరం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా అనవసరం అనమాట. ఉన్నట్లు ది బెస్ట్ రెస్టారెంట్ ఉందంటే కనుక వెల్టూర్ వరకు ఇదే. ఇదిగోండి, అప్పట్లో ఉన్న బస్ స్టాండ్, ఇప్పుడున్న బస్ స్టాండ్ అనమాట. ప్రస్తుతానికి ఇది ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఒకప్పుడైతే కనుక ఫిష్ మార్కెట్ ఇదే ఫిష్ మార్కెట్. ఇక్కడ వెల్టూర్లో ఉన్న దగ్గర ఫిష్ మార్కెట్ ఏమైనా ఉందంటే కనుక ఇదే. ఎండు చేపలు, పచ్చి చేపలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కూరగాయలు కూడా డైరెక్ట్గా వచ్చేసినాయి అనమాట. సో వెల్టూర్కి అది చిన్న ఫిష్ మార్కెట్ ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్ ఏంటంటే కొంచెం అదే షాపులు అవన్నీ ఉన్న రోడ్ అనమాట. ఇటు బార్కి వెళ్తే కనుక చింతమూటు అటు సైడ్ వెళ్తాం, లంకల గ్రామాలు వెళ్తాం అనమాట. ఏకలవ్య సూపర్ విగ్రహం మాత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎన్ని మారినాయో అసలు ఈ కాంప్లెక్స్ లేదు ఒకప్పుడు. ఇప్పుడు కాంప్లెక్స్ వచ్చేసింది. అదేవిధంగా మామూలుగా మనం చూసుకుంటే కనుక ఇదిగోండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట, ప్రాథమిక గవర్నమెంట్ హాస్పిటల్. ఒకప్పుడు ఇక్కడ షాపులు ఉండే కానీ ఇప్పుడు షాపులు మొత్తం తీసేశారనమాట. తీసేసి మరి ఏమన్నా కాంప్లెక్స్ కడుతున్నారో లేదు తెలియదు కానీ ఇదిగోండి తీసేశారు. ఆ పక్కనే స్కూలు. ప్రస్తుతానికి వెల్టూర్లో ఉన్న షాపులు ఇవన్నీ అంటే ఎంత డెవలప్ అయ్యింది అని చూడటానికి. చిన్న సిటీ. లంకల గ్రామం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అనమాట. అంటే దగ్గరగా అందుబాటులో ఉన్న సిటీ అనమాట లంక గ్రామాలకి. ఇదే సిటీ, ఇంకెంతకు మించి పెద్ద సిటీ ఏం కాదు, ఇదే సిటీ. ఇదంతా పోతే ఇక్కడికి ఇక్కడ మార్ట్ కూడా ఉందన్నమాట. మార్ట్ అంటే ఉట్టి మార్ట్ అనే ఉంది సార్, పేరు ఏంటంటే ఎన్మార్ట్ అని ఒకటి ఉంది. వరద వచ్చిందంటే కనుక లంకల గ్రామాలకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే ఇదిగోండి వస్తున్న టాటా ఏసీ వస్తుంది కదా, అక్కడ దాకా నీళ్ళు వస్తాయి అన్నమాట, వరద నీళ్ళు. ఇవన్నీ మొక్కజొన్న పొలాలు, అన్నీ కూడా మొక్కజొన్న పొలాలు అన్నమాట. అరటి పొలాలు,
అరటి తోట. వైన్స్ కామనే కదా, ఎక్కడైనా ఉండేదే. ఊరు బయట పెట్టారు. ఫ్రెండ్స్, పల్లెటూరు గురించి ఏమన్నా తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కనుక నా వీడియోలు విజిట్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ పల్లెటూరులో సంబంధించిన వీడియోలే పెడతాను. నేను వెళ్ళి బ్యాంకాకులు అవి పెట్టను, ఓన్లీ పల్లెటూరుకు సంబంధించిన వీడియోలే పెడతాను. ఫ్రెష్గా చూస్తున్నారా కూరగాయలు? అది అన్ని తోటల దగ్గర అనమాట. ఖాళీగా ఉందనుకో పక్కన దానిలో కందో పసుపు ఏదో ఒకటి వేస్తారు. ప్రజెంట్ దోసకాయ వేసి తీసేసినట్టున్నారు. ఆ పక్కన ఉన్నదైతే కనుక బెండకాయ. ఏది ఏమైనా మాత్రం శ్మశాన వాటిక మాత్రం బొమ్మరిల్లు కన్నా నీట్గా ఉండేది అనమాట. అంత అందంగా ఉండిద్ది. మరి ఎందుకు అంత అందంగా ఉండేది తెలియదు, కానీ చాలా నీట్గా అనే చేస్తారు. చూస్తున్నారా? ఇదిగండి, ఇదే వెల్లటూరుకు సంబంధించిన శ్మశాన వాటిక. మహాప్రస్థానం అంట వెల్లటూరుకి. ఇంతకుముందు ఈ బ్రిడ్జి లేనప్పుడు దీనికి రైట్ సైడ్ అనమాట, నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను. రైట్ సైడు ఒక చిన్న వంతెన ఉండేది అనమాట. సో వరద వచ్చినప్పుడల్లా అది మునిగిపోతుందని చెప్పేసి ఈ బ్రిడ్జి వేశారు. ఈ బ్రిడ్జి వేయటం వల్లనే వరద వచ్చినా కానీ గవాలనే లంక గ్రామాల వాళ్ళు ఇటేపు రావడానికి ఒక అవకాశం అనేది ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు ఉన్న బ్రిడ్జి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. సారీ, బ్రిడ్జి కాదులేండి, దాన్ని ఏమంటారంటే చిన్న రోడ్డు. ఇది చూస్తున్నారు కదా, ఇది చిన్న రోడ్డు. అంటే ఒకవేళ వరద వస్తే కనుక ఇది మునిగిపోయిందండి, 100% మునిగిపోయింది. పైన బ్రిడ్జి, కింద వంతెన లాంటిది. ఇది చిన్న వంతెనే, కాకపోతే దాని అంత హైట్ లేదనమాట. చూస్తున్నారా? ఇది మన యొక్క వెల్లటూరుకి ఉన్న వంతెన. ఇది లంక గ్రామాలకి మరియు వెల్లటూరుకి చేరుకోవడానికి. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్. టాటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.